ఇవాళ వీడియోలో మనం వెస్టీజ్ ప్రైమ్లో న్యూ లాంచింగ్ ప్రోడక్ట్ మెటా మైండ్ గురించి తెలుసుకుందాం. ఫర్ ఏ షార్ప్ అండ్ స్మార్టర్ ఫ్యామిలీ. హ్యూమన్స్ ఆర్ డిప్రైవింగ్. హ్యూమన్ యొక్క యావరేజ్ అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతూ ఉంది. 2000లో యావరేజ్ అటెన్షన్ స్పాన్ ఆఫ్ ఎ హ్యూమన్ వచ్చేసి 12 సెకండ్స్ అండ్ ఇప్పుడు 2013కి వచ్చేసరికి ఓన్లీ 8 సెకండ్స్. ఈ 21st సెంచరీలో కనుక మనం చూస్తే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్లో చాలా హైగా ఉన్నాయి. ముందు కాలంలో ఓన్లీ స్టడీస్ అంటే నాలెడ్జ్ గెయినింగ్ అని అనుకునేవారు. బట్ నౌ ఇన్ 21st సెంచరీ చిల్డ్రన్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోయాయి. నాట్ ఓన్లీ నాలెడ్జ్, వాళ్ళు ఇంకా అదర్ యాక్టివిటీస్లో కూడా ముందుండాలని అనుకుంటున్నారు. ఇప్పుడున్న కాంపిటేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఎడ్యుకేషన్ ఒక్కటే సరిపోదు, ఇంకా అదర్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 1990sలో ఒక గ్రాడ్యుయేట్ అయితే చాలు, గవర్నమెంట్ జాబ్ వచ్చేది. ఇప్పుడు 2020లో చూస్తే MBA చేసిన వారు కూడా జాబ్లెస్గా మిగిలిపోతున్నారు. ఎడ్యుకేషన్ ఒక్కటి ఉంటే సరిపోదు, వేరియస్ కాగ్నిటివ్ న్యూ స్కిల్స్ అనేవి మనకు ఉండాలి. లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లేటరల్ థింకింగ్. లేటరల్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఒక న్యూ సొల్యూషన్ క్రియేటివ్గా ఉండాలి. అండ్ డిజిటల్ లిటరసీ, మనకు టెక్నాలజీ పరంగా కూడా కొంత నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. ప్రెజెంట్ 21st సెంచరీలో ఆన్లైన్ లెర్నింగ్ అలాగే డిజిటల్ వరల్డ్కి క్రేజ్ పెరిగిపోయింది. సో ఎక్కడ చూసినా ప్రెజర్ అనేది పెరిగిపోయింది. లైక్ స్కూల్స్, కాలేజెస్ అండ్ వర్కింగ్ ప్లేసెస్, ఇలా పర్ఫార్మెన్స్ ప్రెజర్ అనేది ప్రతి చోట ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా పర్ఫామ్ చేయాలని ప్రెజర్ అండ్ డే టు డే వర్కింగ్ అనేది స్మార్ట్గా ఉండాలని, స్మార్ట్ లెర్నింగ్ ఎబిలిటీస్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉండాలని, లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉన్నా కూడా కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయగలగాలి. ఇలా అన్నిటిలో బ్రెయిన్కి ప్రెజర్ అనేది పడుతూ ఉంది. కాంపిటీషన్ ఈజ్ ఎవ్రీవేర్. ప్రెజెంట్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్ ఒక కాంపిటేటివ్ అకాడమిక్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కోసం ఒక హైయెస్ట్ అకాడమిక్ రిజల్ట్స్ అచీవ్ చేయాలని కోరుకుంటున్నారు. అడల్ట్స్లో వర్క్ ప్లేస్ దగ్గర ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. వేరాజ్ ఎల్డర్లీ పీపుల్ దగ్గరకు వస్తే మెమొరీ అలాగే రికగ్నైజేషన్, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ప్రెషర్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది? ప్రెషర్ అనేది టోటల్గా మన బ్రెయిన్ మీద పడుతుంది. ఫ్రెండ్స్, మీకు తెలుసా, బ్రెయిన్కి కూడా స్పెసిఫిక్ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఓన్లీ 15% ఆఫ్ చిల్డ్రన్కి రికమెండెడ్ న్యూట్రిషన్ అనేది లభిస్తూ ఉంది. యుఎస్లో 85% ఆఫ్ చిల్డ్రన్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన అడిక్వేట్ న్యూట్రిషన్ అనేది లభించట్లేదు. పిల్లలు ఎక్కువగా షుగర్, హైడ్రేటెడ్ ఫ్యాట్స్ అండ్ సాల్ట్ ఉన్న ఫుడ్ని ఇష్టపడతారు. సో వీటి వల్ల హెల్తీ ఫుడ్ అయిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్స్ అండ్ న్యూట్రిషనల్ లిపిడ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మీకు తెలుసో తెలీదో, అప్ టు 60% ఆఫ్ బ్రెయిన్ డ్రై వెయిట్ లిపిడ్స్. ఈ లిపిడ్స్ అనేవి ప్రాపర్ బ్రెయిన్ ఫంక్షన్కి చాలా ఎసెన్షియల్. లిపిడ్స్ యొక్క ఇంపాక్ట్ బ్రెయిన్ స్ట్రక్చర్ అలాగే సిగ్నలింగ్ సిస్టమ్స్ మీద ఉంటుంది. వీటిలో పాస్ఫోలిపిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పాస్ఫోలిపిడ్స్ లివర్ అండ్ హార్ట్ కంటే 6 రెట్లు ఎక్కువగా బ్రెయిన్లో ఉంటాయి. వాట్ ఈస్ ఫాస్ఫాటిడిల్సెరిన్? PS ఒక పాస్ఫోలిపిడ్. ఇది బాడీస్ ఎసెన్షియల్ బిల్డింగ్ బ్లాక్స్లో ఒకటి. PS న్యాచురల్గా సెల్ మెంబ్రెయిన్లో కనిపిస్తుంది, ఎక్కువగా బ్రెయిన్లో ఉంటుంది. బ్రెయిన్ మెటబాలికలీ యాక్టివ్ ఆర్గాన్, అలాగే లిపిడ్ కంటెంట్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఆర్గాన్స్ అని చెప్పచ్చు. బ్రెయిన్లోని ఫాస్ఫాటిడిల్సెరిన్ ఒక క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. నర్వ్ సెల్స్లోని సెల్ టు సెల్ కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అండ్ సిగ్నలింగ్కి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు PS సెల్ టు సెల్ కమ్యూనికేషన్ ఎలా చేస్తుందో. మన బ్రెయిన్ షార్ప్ అండ్ స్మార్ట్గా వర్క్ చేయటానికి వెస్టీజ్ ఒక రివల్యూషనరీ ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతోంది. ఇట్స్ నన్ అదర్ దెన్ వెస్టీజ్ ప్రైమ్ మెటా మైండ్. ఇవి ఒక వెజిటేరియన్ క్యాప్సూల్స్. మెటా మైండ్ చివబుల్ ట్యాబ్లెట్స్. ఈచ్ చివబుల్ ట్యాబ్లెట్స్లో పాస్ఫోలిపిడ్ 167 mg ఉంటుంది. ఆ 167 mgలో 100 mg PS ఉంటుంది. అలాగే ఫెర్రిక్ సకరైట్ 42.5 mg ఉంటుంది. మెటా మైండ్ ఫస్ట్ ఎవర్ FDA అప్రూవ్డ్ ప్రోడక్ట్ అండ్ ఇది ఓన్లీ వెస్టీజ్లోనే లభిస్తుంది. ఇప్పుడున్న మోడర్న్ డైట్స్లో డైలీ ఇంటేక్ ఆఫ్ PS అనేది రెడ్యూస్ అవుతోంది. వెజిటేరియన్ డైట్లో ఓన్లీ 500 mg పర్ డే ఫాస్ఫాటిడిల్సెరిన్ ఉంది. బెనిఫిట్స్ ఆఫ్ మెటా మైండ్. ఫాస్ఫాటిడిల్సెరిన్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ క్లినికల్ స్టడీస్ ద్వారా ప్రూవ్ చేయబడినవి. వీటిని సీనియర్స్, అడల్ట్స్ అలాగే చిల్డ్రన్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు.
మెటామైండ్ కాన్సంట్రేషన్, అటెన్షన్, లెర్నింగ్, బిహేవియర్ అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓవరాల్ కాగ్నిటివ్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది. వాట్ ఈజ్ కాగ్నిటివ్ హెల్త్? కాగ్నిటివ్ హెల్త్ ఈజ్ నథింగ్ బట్ బ్రెయిన్ యొక్క ఓవరాల్ ఫంక్షన్ అనేది హెల్తీగా జరగడం. కాగ్నిటివ్ అంటే సెవరల్ క్రిటికల్ బ్రెయిన్ ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్ అని చెప్పచ్చు, ఇంక్లూడింగ్ మెమొరీ, జడ్జ్మెంట్, లాంగ్వేజ్, ఇనిషియేషన్ అండ్ ఎబిలిటీ టు లెర్న్. కాగ్నిటివ్ హెల్త్ బ్రెయిన్ హెల్త్కి ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. 50 years ఆఫ్ ఏజ్ ఉన్న ఎల్డర్లీ పీపుల్లో మెమొరీ అండ్ బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గుతూ ఉంటుంది. పిఎస్ కన్జ్యూమ్ చేయటం ద్వారా ఎల్డర్లీ పీపుల్లో వచ్చే కాగ్నిటివ్ డిస్ఫంక్షన్ యొక్క రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది. ఫాస్ఫాటిడిల్సెరిన్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే వితిన్ 6 to 12 వీక్స్లో కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మెమొరీ రికాగ్నిషన్, మెమొరీ రీకాల్, ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అలాగే మెంటల్ ఫ్లెక్సిబిలిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మెటామైండ్ యొక్క ఓవరాల్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. స్టూడెంట్స్లో మెటామైండ్ కాన్సంట్రేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మెమొరీని ఎన్హాన్స్ చేస్తుంది, అటెన్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది, లెర్నింగ్, బిహేవియర్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేయటంలో సహాయపడుతుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్లో మెటామైండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్, ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలర్ట్నెస్ని పెంచుతుంది, మెమొరీ రీకాల్ పెంచటంలో సహాయపడుతుంది. ఎల్డర్లీ పీపుల్లో మెటామైండ్ మెమొరీ రికగ్నిషన్, మెమొరీ రీకాల్ చేసుకోవటంలో సహాయపడుతుంది, డిమెన్షియా వచ్చే రిస్క్స్ని తగ్గిస్తుంది. మెటామైండ్ డోసేజ్ ప్రతిరోజు 1 టాబ్లెట్ తీసుకోవాలి. ఇవి చ్యూయబుల్ టాబ్లెట్స్ కాబట్టి కంప్లీట్గా చ్యూ చేసినాకే స్వాలో చేయాలి. మెటామైండ్ టాబ్లెట్స్ మిల్క్తో గనక తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. 12 years లోపు చిల్డ్రన్ వీటిని తీసుకోకూడదు. మెటామైండ్ ఎంఆర్పి వచ్చేసి 1285 రూపీస్, డిపి 1100 అండ్ పివి 36.67. సో ఇది ఈచ్ టాబ్లెట్ ₹36కే లభిస్తోంది. హెల్తీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కోసం మెటామైండ్ని ఉపయోగించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ వెల్త్.